హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంశు. ఈరోజు మన వీడియోలో మీకు పెద్ద వంకాయలతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎగ్ ఎలిఫెంట్ అంటాము. మన సైడ్ వచ్చేసరికి చాలామంది తినరు, కానండి ఇతర దేశాల్లో మాత్రం దీన్ని ఎక్కువగా తరచూ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మసాలాలు పట్టించేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని తీసుకున్నానండి. ఇప్పుడు మన భాషలో అయితే వంకాయ అనాలన్నమాట. ఇందులోకి కావాల్సిన స్టఫింగ్ చూసేద్దాము. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి లేదా గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు అల్లం పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా చక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన వంకాయని కట్ చేసేసుకుందాము. గిన్నెలోకి ఒక సాల్ట్ వేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మన పెద్ద వంకాయ తీసుకొని మధ్యలోకి ఇలా సగం వరకు కట్ చేసేసుకొని దీన్ని మనం 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. మీకు వీలైతే మీరు 6 భాగాలుగా కట్ చేసుకోవచ్చు, 8 భాగాలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 భాగాలు కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న వెంటనే మీరు సాల్ట్ వేసిన వాటర్లోకి వేసేసుకోవాలి. లేదంటే మనకి వంకాయలు ఊరికే నల్లబడిపోతాయి అన్నమాట. అలా కాకుండా సాల్ట్ వాటర్లో వేసారంటే ఎంతసేపు ఉంచినా సరే అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా సాల్ట్ వాటర్లో వేసిన వంకాయని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఘాట్లు పెట్టేసుకుందామండి. మీరు ఘాట్లు పెట్టుకోకపోయినా సరే చక్కగా మగ్గిపోతాయండి ఉప్పు కారం పట్టేసి. ఇలా ఘాట్లు పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి లోపలి వరకు చక్కగా ఉప్పు కారం పట్టేసి చాలా రుచిగా ఉంటుంది. అసలు గ్రేవీతో పని లేదు, కర్రీతో పని లేదు. ఇలా మగ్గించుకున్న వంకాయలతోనే మనం అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటుందండి. ఇలా 2 వైపులా కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కర్రీలానే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఏంటంటే పిల్లలు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలాని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా మసాజ్ చేస్తూ ఉప్పు కారం లోపలికి వెళ్ళే వరకు చక్కగా రుద్ది మసాజ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ ఘాట్లు పెట్టుకోకపోతే మాత్రం మసాలా పట్టించేసిన తర్వాత ఒక అరగంట పాటు చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మాత్రం వెంటనే స్టవ్ మీద ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మిగిలిన వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉప్పు కారాలు పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లాంటిది పెట్టుకుని ఆయిల్తో కాకుండా నెయ్యితో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు కావాలంటే ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వంకాయ ముక్కని ఇందులో వేసేసి మూత పెట్టేయాలి. మీరు ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి, లోపలి వరకు మగ్గం అనమాట. చూడండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో మనం మగ్గించుకుంటే ఒక సైడ్ దోరగా వేగిపోయి ఉంటుందండి. మరో సైడ్ కూడా తిప్పేసుకుని దోరగా కాల్చేసుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వంకాయ కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీని ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్